భారతీయుడ మేలుకో. భారతదేశం లౌకిక రాజ్యం. మన భారత రాజ్యాంగం ప్రకారము సువార్త ప్రకటించుకోవడానికి లేదా ప్రతి మతము కూడా వారి యొక్క మత విశ్వాసాలను ప్రకటించుకోవడానికి హక్కు ఉంది. కానీ మత ఛాందస్తవాదంతో సువార్తను ప్రకటించే వారిని ఈ విధంగా అడ్డుకొని ఇంత దారుణంగా రోడ్డు మీద అవమానకరమైన మాటలతో మాట్లాడుతూ వారి మీద దాడి చేయడం అనేది ఏ ధర్మానికి చెందిందో ఒకసారి ఆలోచన చేసుకోండి. నీవు కూడా రేపటి దినమున యేసు ప్రభువుని నమ్ముకుంటే, ఆయనే నిజమైన దేవుడని నువ్వు నమ్ముకుంటే, రేపటి దినమున నిన్ను కూడా ఒక కుక్కలాగా ఒక నీచమైన అపహాస్యపు ధోరణితో నిన్ను మాట్లాడుతూ నిన్ను అవమానపరుస్తారు. కాబట్టి మత ఛాందస్తవాదంతో మత మౌఢ్యంతో ఉండగా వాస్తవాన్ని సత్యాన్ని ఒక్కసారి ఆలోచన చేయడం మొదలుపెట్టు. మనిషిని మనిషిగా ప్రేమించలేని మతం మనకు అవసరమా? హింసను కోరుకునే మతం అవసరమా? ప్రేమించడం చేతకాని మతం మనకు అవసరమా? ఎందుకని ఇంత నీచంగా ఇంత దారుణంగా అవమానకరంగా ప్రవర్తిస్తున్నారు ఈ మత లేదంటే తిరిగి దాడి చేసి వారిని కూడా అపహాస్యం చేయలేక? ఇది క్రీస్తు ప్రేమ. తనను తాను తగ్గించుకోవడం ప్రభువు నేర్పించారు. అది అవకాశవాదంగా తీసుకొని ఇలాగ దారుణాతి దారుణంగా ఒడిగట్టేదే మత ఛాందస్తవాదం.